చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళుదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. వికసించిన మనసులతో వెళ్ళుదము ప్రమిదలతో యేసుని సన్నిధికి, చిగురించిన ఆశలతో. చీకటిలో చిరుదీపము, వేదనలో మన స్వాంతము. చీకటిలో చిరుదీపము, వేదనలో మన స్వాంతము. దివ్యమైన స్నేహము, శాంతినిచ్చు దైవము. దివ్యమైన స్నేహము, శాంతినిచ్చు దైవము. చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళుదము ప్రమిదలతో యేసుని సన్నిధికి, చిగురించిన ఆశలతో. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థన చేద్దాం. అమెరికా దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరని దాతలు లగిశెట్టి వనజ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాశ్రం కీర్తిశేషులు మొలకల విమల గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలను కోరుతూ ఎల్లారెడ్డి మరి కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజను సమర్పిస్తూ ఉన్నారు. కరీంనగర్ విచారణ పెంటారెడ్డి జోసఫ్ రాజు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతాబలిని సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ 69వ పుట్టినరోజు జరుపుకుంటున్న కోలంటి జోజి కుమార్కు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని పునీత అంతోని వారి పేరిట కృతజ్ఞతాబలిని కుమారులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు దేవుడి చేసిన మేలులకు కృతజ్ఞతాబలిని సమర్పిస్తూ ఉన్నారు. దేవరాజు మోజెస్ గారికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపు నెరవేరాలని అనితా మోజెస్కు కుటుంబ సభ్యులు దేవుడి చేసిన మేలులకు కృతజ్ఞతాబలిని సమర్పిస్తూ ఉన్నారు. కర్నూలు మేత్రాసనం కోకెతిడల్ విచారణ పైరెడ్డి అమలోద్భవి కుటుంబంలో దేవుడి చేసిన మేలులకు కృతజ్ఞతా బలి పూజను డల్లస్ నుండి సమర్పిస్తూ ఉన్నారు. కర్నూలు మేత్రాసనం గుంతకల్లు విచారణ ఓజే శౌర్యులు పి రోసి కుటుంబంలో ఆయురారోగ్యములు శాంతి సమాధానములు తలంపు నెరవేరాలని పిల్లలకు మంచి జ్ఞానం మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ ఆరోగ్యమాత పేరిట కృతజ్ఞతా బలిని సమర్పిస్తున్నారు. అదేవిధంగా మన వ్యక్తిగత కుటుంబ అవసరముల కోసం ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సర్వము సర్వోన్నతిని మహిమలో అన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అంశముతో పునీత లయోలాపురి ఇన్యాస్ వారి అడుగుజాడల్లో ఈ ధ్యాన వడకమును మనమంతా కూడా చేస్తున్నాం. 2వ రోజులో ప్రవేశించి ఉన్నాం. ఈ 2వ రోజులో కూడా మనం అనేకమైనటువంటి విషయాలు తెలుసుకుంటున్నాం. వారి జీవితం ఏ విధంగా కొనసాగింది, ఎక్కడ తను మార్పు చెందింది, హృదయ పరివర్తనం అన్నటువంటిది ఎక్కడ జరిగింది అనేటువంటి విషయాలని
ఉదయం మనం అన్నీ కూడా తెలుసుకొని ఉన్నాం. ఈ సమయంలో వారికి మాత్రమే కాదు, మరి ఈనాడు తల్లి అయినటువంటి శ్రీసభ పునీతురాలైనటువంటి మరే గొరెట్టి కన్యక మరియు వేదసాక్షి అయినటువంటి ఆమె పండుగను కొనియాడుచు ఉన్నది. కేవలము ఒకే ఒక్కసారి దివ్య సప్రసాదమును స్వీకరించి ఉంది. రెండవసారి ఆ దివ్యమైనటువంటి సప్రసాద నాదుని స్వీకరించడానికి ఆమె తహతకలాడేటువంటి ఆ శనివారము రోజున ఆమె జీవితంలో అనుకోనటువంటి సంఘటన జరిగింది. ఆమెను చేర్చబడడం మరియు ఆమె మరణించడం అనేటువంటిది కూడా ఆ రోజే జరిగింది. రెండవసారి క్రీస్తు ప్రభువుని స్వీకరించాలనేటువంటి ఆలోచన ఆమెకు కుదరలేదు. కానీ అదే రోజున ఆమె క్రీస్తు ప్రభువుని స్వయముగా దర్శించగలిగింది. దేవుని యొక్క ఏర్పాట్లు ఈ విధంగానే ఉంటూ ఉన్నాయి. జీవితంలో అనేకమైనటువంటి విషయాలు మనకు దాపురించి ఉండవచ్చు, అనుకున్నటువంటి విషయాలు మనము సిద్ధించకపోయి ఉండవచ్చు. కానీ అన్నీ కూడా దేవుని ప్రణాళిక వైపుగా జరుగుతున్నాయి. దేవుని ప్రణాళిక లేనిది ఏమీ కూడా జరగదన్నటువంటి రీతిలో కొన్ని జీవితాలు కొనసాగుతాయి. ఆ విధంగా పునీతురాలైనటువంటి మరే గొరెట్టి గారి యొక్క జీవితము మనందరికీ కూడా ఆదర్శప్రాయము. ఇదిగో అలెగ్జాండర్, నువ్వు చేస్తున్నటువంటి పని మంచిది కాదు. నీవు ఇలా చేస్తే పాపానికి గురి అయితే నీవు నరకానికి పోతావని వారించి ఉంది. అయినప్పటికీ కూడా ఏమి జరిగిందో మనము తర్వాత బోధనలో ప్రసంగంలో వినబోతున్నాం. కావున ఈ సమయంలో మనము చిన్ననాడు చేసినటువంటి పాపములు అయితేనేమి, మరి ఇతరులకి చిన్న బిడ్డల పట్ల చేస్తున్నటువంటి పాపములన్నింటిని కూడా గుర్తు చేసుకుంటూ దేవుని మన్నింపును క్షమాపణని కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కనిక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరిని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నిర్మలమైన కన్యత్వమును ప్రసాదించువాడవు, నిష్కపట తత్వమును ప్రేమించు దేవుడవును నీవే. నీ దాసురాలైన పునీత మరియ గొరెట్టిని నేప్రాయములోని వేదసాక్షి కిరీటముతో అలంకరించితివి. తన కన్యత్వమును కాపాడుకును నిమిత్తము ప్రాణములర్పించిన ఆ పుణ్యవతి విజ్ఞాపన ప్రార్థన సహాయమున మేము కూడా నీ ఆజ్ఞను విధేయించుటలో పట్టుదల కలిగి జీవించున్నట్లు కరుణింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచూ పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు రక్షించి వారిని వారి స్వదేశమును జీవించినట్లు చేయుదును. మొదటి పఠనము ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం నుంచి 15వ వచనముల వరకు. దేవుడైన ప్రభువిట్లు పలికెను, ఆ దినమున నేను కూలిపోయిన కుటీరము వలె నున్న దావీదు రాజవంశమును పునరుద్ధరింతును. ఆ ఇంటి గోడలను బాగుచేసి దానిని తిరిగి కట్టి పూర్వస్థితికి కొనివత్తును. కావున ఇశ్రాయేలీయులు ఏదోమున మిగిలియున్న అన్నిటినీ తిరిగి జయింతురు. ప్రభువిట్లనుచున్నాడు, పొలము దున్నగనే పంట పండు కాలము వచ్చును, విత్తనములు చల్లగనే ద్రాక్ష పండ్లు త్రొక్కించు కాలము వచ్చును. పర్వతము నుండి తీయని ద్రాక్షారసము ప్రవహించును, కొండల నుండి ద్రాక్షారసము పారును. నేను నా ప్రజలను మరలా తమ దేశమునకు కొనివత్తును,
వారు శిథిలమయ్యున్న తమ నగరములను పునర్నిర్మించుకొని వానిలో వసింతురు. ద్రాక్షలు నాటి ద్రాక్షారసము గ్రోలుదురు. తోటలు వేసి పండ్లు భుజింతురు. నా ప్రజలను నేను వారికిచ్చిన నేలపై నాటుదును. ఇక మీదట వారినెవరునూ పెళ్ళగింపజాలరు. ఇది మీ దేవుడైన ప్రభువు వాక్కు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభువు తన ప్రజలతో శాంతిని గూర్చి ముచ్చటించును. ఆయన తన పట్ల భయభక్తులు చూపు వారిని రక్షించుటకు సిద్ధముగానున్నాడు. అతని సాన్నిధ్యము మన దేశమున నెలకొనును. అందరూ ప్రభువు తన ప్రజలతో శాంతిని గూర్చి ముచ్చటించును. ప్రేమయు విశ్వసనీయతను ఒకదానినొకటి కలుసుకును. న్యాయమును శాంతియు ఒకదానినొకటి ముద్దు పెట్టుకును. పుడమి మీది నుండి విశ్వసనీయత మెలకొత్తును. నింగి నుండి న్యాయము క్రిందికి పారుచూచును. అందరూ ప్రభువు తన ప్రజలతో శాంతిని గూర్చి ముచ్చటించును. ప్రభువు మనకు శుభములు దయచేయును. మన నేల చక్కగా పంటలు పండును. నీతి ప్రభువునకు ముందుగా నడుచును. అతని త్రోవను సిద్ధముగా చేయును. అందరూ ప్రభువు తన ప్రజలతో శాంతిని గూర్చి ముచ్చటించును. దేవుని వాక్యం స్మరించుమా, జీవము పొందగరమ్మా. దేవుని వాక్యము స్మరించుమా, జీవము పొందగరమ్మా. నీ వాక్యమే జీవం, నీ వాక్యమే వెలుగు. నీ వాక్యమే జీవం, నీ వాక్యమే వెలుగు. ప్రభువాక్యమే మన త్రోవకు మార్గం సమస్త జీవమును. ప్రభువాక్యమే మన త్రోవకు మార్గం సమస్త జీవమును. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని వాక్యము స్మరించుమా, జీవము పొందగరమ్మా. దేవుని వాక్యము స్మరించుమా, జీవము పొందగరమ్మా. ద్రాక్షతీగగా ఫలింపచేసి జీవింపచేయును ప్రభు చింత. ద్రాక్షతీగగా ఫలింపచేసి జీవింపచేయును ప్రభు చింత. పరిశుద్ధమైన పరిపూర్ణమైన హృదినిచ్చుగాచు ప్రభువాకు. పరిశుద్ధమైన పరిపూర్ణమైన హృదినిచ్చుగాచు ప్రభువాకు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన
క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 14వ వచనం నుండి 17వ వచనం వరకు. యోహాను శిష్యులు యేసును సమీపించి, మేము పరిసయ్యులు కూడా తరచుగా ఉపవాసము ఉందుము, కానీ మీ శిష్యులు ఎన్నడూ ఉపవాసము ఉండరేలా అని ప్రశ్నింపగా, పెళ్లి కుమారుడు ఉన్నంతకాలము పెళ్లికి వచ్చిన వారు ఎలా శోకింతురు? పెళ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనిపోబడి దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేయుదురు. పాతగుడ్డకు మాసిక వేయుటకు క్రొత్తగుడ్డను ఎవడు ఉపయోగించును? అట్లు ఉపయోగించిన క్రొత్తగుడ్డ కృంగుట వలన ఆ పాతగుడ్డ మరింత చినిగిపోవును. క్రొత్త ద్రాక్షారసమును ప్రాతతిత్తులలో ఎవరు పోయుదురు? అట్లు పోసిన ఎడల అవి పిగులును, ఆ ద్రాక్షారసము నేలపాలగును, తిత్తులు నాశనమగును. అందువలన క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తిత్తుల్లోనే పోయుదురు, అప్పుడు ఆ రెండును చెడిపోకుండును అని యేసు సమాధానమును వసగెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, బహుశా మీరంతా కూడా చాలా సంతోషముతో ఈ పవిత్రమైనటువంటి ధ్యాన వడకములో పాల్గొంటున్నారు అని ఆశిస్తూ ఉన్నాను. పునీత ఇన్యాసు వారి జీవితము ఎంత ఆదర్శప్రాయం అంటే, జీవితంలో ప్రాపంచికమైనటువంటి ఆలోచన ఓవైపు ఉన్నది, మరోవైపున ఆధ్యాత్మికమైనటువంటి వాంఛ, ఆ చింతన మరోవైపున ఉన్నది. కానీ చివరిగా దేవుని వైపుకే ఆయన మరలి దేవుని యొక్క పవిత్రమైనటువంటి కార్యాలను చేసేటువంటి ఒక గొప్ప సైనికుడు కావాలని, దైవ సైనికుడు కావాలని ఆయన నిశ్చయం చేసుకున్నాడు. ప్రతి పునీతుని యొక్క జీవిత గాథ ఈ విధంగానే ఉంటుంది. మనలాగే ఈ ప్రపంచంలో అన్నీ కూడా ఎంజాయ్ చేయాలి అంటే, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా సొంతం చేసుకోవాలని అందరికీ కూడా మనలాగే ఉంటుంది. కానీ ఎప్పుడైతే దివ్యమైనటువంటి దైవ దర్శనాన్ని పొందుతారో అప్పటి నుండి వారు పరిపూర్తిగా దేవునికి సమర్పణ చేసుకొని ఉన్నారు. ఈరోజు కథోలిక శ్రీసభ అనేకమైనటువంటి విషయాలు మనకు తెలుస్తూ ఉన్నాయి, అనేకమైనటువంటి స్కాండల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే వాళ్ళు ఇలా ఉన్నారు, ఆ గురువులు ఇలా ఉన్నారు, ఈ కన్యాస్త్రీలు ఎలా ఉన్నారు, వాళ్ళు ఇలా ఉన్నారు, ప్రజలు ఎట్లా పడితే అట్లున్నారు, వారి దగ్గర నుండి నేర్చుకోవడానికి ఏమీ కూడా లేదు అన్నటువంటి భావన కూడా కొంతమంది మన పట్ల వ్యవహరిస్తూ ఉంటారు. కానీ అప్పుడప్పుడు వెలుస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఇలాంటి పునీతులు రావడంతోనే మనపైన ఉన్నటువంటి ఆ అపోహ తొలగి క్రైస్తవత్వము, కథోలిక తత్వము చాలా శక్తివంతమైనది, వారి దేవుడు చాలా గొప్పవాడు అని నిరూపించుకునేటువంటి యథార్థమైనటువంటి విషయాలని మనం చూస్తున్నాం. ఆ విధంగా చూసినట్లయితే కలకత్తాపురి మదర్ తెరీసా, భారతదేశంలో ఇవన్నీ కూడా ఉండకూడదు, మతం అన్నటువంటిది ఉండకూడదు, ముఖ్యంగా క్రైస్తవులు ఉండకూడదు అన్నటువంటి స్థితిలో ఆ తల్లి ఎక్కడి నుండి యుగోస్లేవియా దేశం నుండి మన మధ్యకు వచ్చి మన ప్రజలను చూసుకొని అభాగ్యుల మధ్య, అనాథల మధ్య ఉండి క్రైస్తవత్వము ఇంకా జీవముతో నడిపించబడుతుంది భారతదేశంలో అంటే ఆమె వలనే. ఆమె భారతరత్నను స్వీకరించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రసిద్ధమైనటువంటి ఆ బిరుదు నోబెల్ పీస్ బహుమతిని కూడా, శాంతి దూత అని ఆమెకు పేర్లు వచ్చాయి. ఇది కేవలము క్రీస్తు ప్రభు నమ్ముకోవడం ద్వారా. ఒకవేళ పాప పంకిలమైనటువంటి ప్రపంచంలో జరుగుతున్నప్పటికీ కూడా ఇలాంటి వారు పునీతులుగా ఉద్భవించడం ద్వారా శ్రీసభ ఇంకను కూడా నెలకొల్పబడి ఉంది, ఇంకను ముందుకు సాగుతోంది. అందుకే వేద సాక్షులు వారు చిందించినటువంటి రక్త బిందువులపైన ఈ శ్రీసభ నిర్మాణము కావించబడింది. ఆ విధంగా అందరికీ కూడా దెర్ ఈజ్ అన్ ఇన్విటేషన్ టు బికమ్ ఎ సెయింట్. అందరూ కూడా పునీతులు కావాలనేటువంటి ఈ ఆహ్వానమును తల్లి అయినటువంటి శ్రీసభ మనందరికీ కూడా అందిస్తూ ఉంది. ఈనాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పునీత మరియ గోరెట్టి గారి యొక్క పండుగను మనం కొనియాడుచున్నాం. వేదసాక్షి కన్యక, ఇటలీ దేశంలో ఉన్నటువంటి ఆమె పరిశుద్ధత్వమునకు మాతృక, పేట్రన్ ఫర్ ద ప్యూరిటీ, పరిశుద్ధత్వమునకి మాతృక మరియు పిల్లలకందరికీ కూడా పాలక పునీతురాలైనటువంటి మరియ గోరెట్టి గారు 1890వ సంవత్సరం అక్టోబర్ మాసం 16వ తేదీన ఆమె ఇటలీ దేశంలో ఉన్నటువంటి కోరినాల్డో అనేటువంటి ప్రాంతంలో
లూయిస్ మరియు అసంతా అన్నటువంటి తల్లిదండ్రులకు, పుణ్య దంపతులకి ఆమె జన్మిస్తూ ఉన్నారు. 7 మంది సంతానం, వారి కుటుంబంలో 7 మంది ఉంటే ఈమె 3వ వ్యక్తి. చాలా దైవభక్తి కలిగినటువంటి ఆమె మన పునీతురాలు మరియ గొరెట్టి గారు. 9 ఏళ్లలో వారి జీవితంలో ఒక విషాదము లేకుంటే గన అనుకోనటువంటి రీతులు జరుగుతున్నాయి. వారు ఉన్నటువంటి ఇటలీ దేశంలో కాకుండా వారు రోమ్ నగరానికి వెళ్ళాలి. రోము కూడా ఇటలీలోనే ఉంది, కానీ సుదూరమైనటువంటి ప్రాంతం. ఉపాధి కోసం చాలా దైవ భక్తులు అయినప్పటికీ కూడా చాలా పేదవాళ్ళు, కఠినమైనటువంటి పేదరికాన్ని అనుభవిస్తున్నటువంటి కుటుంబం. కూలీకి, ప్రతిరోజు కూడా కూలీకి వెళ్ళేటువంటి కుటుంబము మరియ గొరెట్టి గారి యొక్క కుటుంబం. అప్పుడు 9వ ఏటలో రోమ్ నగరానికి సమీపమున ఉపాధి కోసం వారి సొంత గ్రామమును, ఆ రోజు అబ్రహాము ఊరు అనేటువంటి వారి సొంత గ్రామమును, ఆ పట్టణమును వదిలేసి ఎక్కడో దేవుడు చూపిస్తున్నటువంటి ప్రాంతాలకు వెళ్ళినటువంటి విధముగా వీరు కూడా తమ సొంత వారిని వీడాల్సి వచ్చింది. తమ బంధువులని వీడిపోవాల్సి వచ్చింది. తమ దగ్గర ఉన్నటువంటి ఆస్తిపాస్తులన్నిటిని కూడా వదిలేసుకొని ఈ రోమ్ నగరం దగ్గర సమీపంలో ఉన్నటువంటి ఆ ప్రాంతానికి ఉపాధి కోసం, పని కోసం వీరు వెళ్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అప్పటి వరకు అంతా కూడా బాగానే ఉంది. నాన్నగారు ఉన్నారు, అమ్మ ఉంది, ఆ అన్నదమ్ములు అందరూ కూడా ఉన్నారు. అందరూ కలిసి ఈ 9వ ఏటలో వాళ్ళు రోమ్ నగరానికి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కేవలం ఒకే ఒక్క సంవత్సరంలో అక్కడ వాతావరణం వాళ్ళకి పడలేదు. కేవలం ఒకే ఒక సంవత్సరంలో వాళ్ళ తండ్రి అక్కడ ఉన్నటువంటి చలికి తట్టుకోలేకపోయాడు. వెరీ కోల్డ్. ఆ చలికి తట్టుకోలేక అనేకమైనటువంటి దోమల కాటుకి గురి అయి మలేరియా రోగముతో ఆయన మరణించాడు ఒకే ఒక్క సంవత్సరంలో. అప్పటికి 10 సంవత్సరాలు. 9 ఏళ్లకే అందరినీ వీడిపోవడము, మరి 1 సంవత్సరానికి తండ్రిని కోల్పోవడం. ఇంకా అటు తర్వాత ముఖ్యంగా నేను చెప్పినటువంటి విధంగా ఇప్పటికే కఠినమైనటువంటి పేదరికంలో ఉన్నారు. ఆ తల్లి ఇంకా అప్పటి నుండి భుజాలపైన వేసుకొని నడిపించడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే మరియ గొరెట్టి అమ్మకి ఏ విధంగా సహాయపడగలను అని ఆలోచన చేసి, అమ్మ ఈ చిన్నపిల్లలు అందరూ కూడా ఉన్నారు, 3వ వ్యక్తి కాబట్టి మిగిలిన 4 కూడా చిన్నపిల్లలు మరియ గొరెట్టి కంటే కూడా. అప్పటికే 9 ప్లస్ వాళ్ళంతా కలుపుకుంటే 10 సంవత్సరాల పాప. ఆ 10 సంవత్సరాల పాప కింద 4 పిల్లలు. 4 పిల్లల్ని కూడా అమ్మ కూలికి వెళ్తే ఈ పిల్లలందరినీ కూడా ఆమె చూసుకునేటువంటిది. ఇంకా అందరినీ పడబెట్టి తర్వాత వ్యవసాయ క్షేత్రంలో కూలీ పని చేయడానికి కూడా ఈమె ముందుకు వెళ్ళిందని మనకు ఆమె జీవిత గాథ నుండి తెలుసుకుంటున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది వారి యొక్క కుటుంబ నేపథ్యం. అయితే ఆమె యొక్క ఆధ్యాత్మికమైనటువంటి నేపథ్యముని గమనించినట్లయితే తర్వాత ఆమెకు ఆశ కలిగింది. 11వ సంవత్సరం అది. ఆ 11వ సంవత్సరంలో దివ్య సప్రసాదమును స్వీకరించాలి అన్నటువంటి ఆలోచనతో ఆమె ఉన్నది. ఎందుకంటే ఆమె జీవితంలో పాపభీతి మరియు దైవ భయం ఈ రెండే నడిపించాయి. తండ్రి లేడు, అమ్మ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, కానీ దేవునిపైన అపారమైనటువంటి నమ్మకం, పాపభీతి మరియు దైవ భయము అన్నటువంటి ఆ పట్టాలపైన ఆమె జీవితాన్ని కొనసాగించింది. అలా ఉన్నటువంటి సమయంలో ఆమెకు ఎప్పుడు కూడా ఒక భావన, దివ్యసప్రసాదం స్వీకరించినప్పుడు మరియు ఆయన స్వీకరించాలనేటువంటి తత్వముతో ఉన్నప్పుడు ఆమెలో కలిగేటువంటి ఒక భావన ఏమిటంటే, ఇదిగో నేను కూడా దివ్యసప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత అందరి వలె పాపం చేస్తే, నేను కూడా దివ్యసప్రసాదమును స్వీకరించిన అనంతరము అందరిలాగే మామూలుగా పాపము చేస్తే ఏమవుతుందంటే ఆమె చెబుతుంది, సున్నితమైనటువంటి యేసు హృదయమును గాయపరిచినటువంటి వారిలో నేను కూడా ఒకనవుతాను. చాలామంది చాలా రకాలైనటువంటి పాపములు చేసి చాలా సున్నితమైనటువంటి యేసు ప్రభు యొక్క హృదయాన్ని గాయపరుస్తూ ఉన్నారు. మరి నేను అందరి వలె చేస్తే ఆ గాయమును ఇంకా ఎక్కువ చేసినటువంటి వాడను కానా. ఈ సందర్భంలో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ గాయం అన్నప్పుడు ఒక చిన్న విషయం నాకు గుర్తుకు వస్తుంది. మామూలుగా కోతికి ఏదైనా గాయమైతే అంత సులభముగా మానదంట. ఎందుకో తెలుసా? కోతి చేష్టలంటే ఇవే అన్నమాట. ఒక కోతికి ఎక్కడైనా చేతికి కానీ దేహం మీద ఎక్కడైనా గాయం కలిగితే ఒక కోతి వెళ్ళి ఇది గాయమని దానికి తెలుసు, కానీ
పక్కన ఉన్నటువంటి కోతెల్లి దాన్ని గెలుపుతుంది, దాన్ని గోకుతుంది. మళ్ళా అట్లా వెళ్తూ వెళ్తూ అలా గోకి వెళ్ళిపోతుంది. ఇంకో కోతి వచ్చి మళ్ళా దాన్నే గోకి గోకి దాన్ని పెద్ద పుండుని చేస్తాయి. బహుశా ఈ తల్లి ఆలోచన కూడా, యేసు ప్రభు యొక్క హృదయం చాలా సున్నితమైనటువంటిది. అయితే అందరూ కూడా గాయపరుస్తున్నారు. నేను కూడా పాపం చేసి గాయపరిస్తే ఎంత దారుణంగా ఉంటుందని దైవ భీతితో మరియు పాప భీతితో, దైవ భయముతో ఆమె జీవించింది అని మనకు ఆమె జీవిత చరిత్ర నుండి అర్థమవుతుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కుటుంబ నేపథ్యము విన్నాం. ఇప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం ఎలా పెరిగింది, ఎలా యేసు ప్రభు కోసం తహతహలాడిందని కూడా తెలుసుకొని ఉన్నాం. మరి మూడవదిగా చాలా విషాదమైనటువంటి గాథ, చాలా విషాదమైనటువంటి సంఘటన. కేవలము 11 ఏళ్లలోనే ఆమె చెరచబడింది. షీ వాజ్ రేప్డ్. 11 ఏళ్లలోనే ఆమె తన శీలమును కోల్పోయింది. వారు రోమ్ నగరానికి సమీపంలో జీవించేటువంటి ఆ కుటుంబము, మరి ముఖ్యంగా ఇల్లు ఎలాంటిదంటే, వారు ఎక్కడైతే ఎవరి దగ్గరైతే పని చేస్తున్నారో ఆ ఇంటి వారే వీరికి ఉపాధి కల్పించారు. ఉపాధి కల్పించడం మాత్రమే కాదు, వారికి ఇండ్లులో కూడా వాళ్ళకి ఇంటిలో కొంత భాగము ఇచ్చారు. ఎలాగా ఉంటుందంటే ప్రియ సహోదరి సహోదరులారా, అది డబల్ ఫ్లోర్, అంటే కింద భాగములో అలెగ్జాండరు మరియు వారి యొక్క తండ్రి అయినటువంటి వాళ్ళంతా కూడా ఆ ఇంటి వారు ఓనర్స్ ఉండేటువంటి వాళ్ళు, పైన మరేగోరెట్టి వాళ్ళమ్మ వీళ్ళంతా కూడా ఉండేటువంటి వారు. అలా జీవించేటువంటి ఆ క్రమములో 19 ఏళ్ళ అలెగ్జాండర్, ఇంటి ఓనర్ కొడుకు అయినటువంటి అలెగ్జాండరు ఈమె పైన కన్నుబడ్డాడు. ఈమెను ఏ విధంగానైనా అనుభవించాలి అన్నటువంటి తత్వముతో ముందుకు వస్తూ ఉన్నాడు. చాలాసార్లు ప్రయత్నం చేశాడు, ముఖ్యంగా 2 సార్లు ప్రయత్నం చేశాడు, విఫలయత్నం చేశాడని మనం వింటూ ఉన్నాం. విఫలయత్నం చేసిన తర్వాత ఆ 2 సార్లు కూడా ఈమె చెప్పింది, ఇదిగో ఇది మంచిది కాదు, పాపము చేస్తే దేవుణ్ణి మనము నొప్పించినటువంటి వాళ్ళము అవుతూ ఉన్నాము అని చెబుతుంది. అందరిలా మనము ఉండకూడదు, పాపం చేయకూడదు అని చెప్తూనే ఆమె 2 సార్లు వారించి ఉంది. అయితే ఆ మాటల్లోనే చాలా గొప్ప అయినటువంటి మాటలు ఆమె చెబుతుంది. ఏం చెబుతుందంటే, ధనానికి పేదలైన గుణానికి కాదు అన్నది. మేము ధనానికి చాలా పేదవాళ్ళం, మా దగ్గర ఏమీ కూడా లేవు, నీ స్తోమతకు తగినటువంటి వారము కాదు, నువ్వు అనుకున్నటువంటి విధముగా అంత మంచి వాళ్ళము కూడా మేము కాదు, కేవలము మేము కూలీలము, ఉపాధి కోసము ఎక్కడి నుండో వచ్చినటువంటి వాళ్ళము, మేము కేవలము ధనానికి మాత్రమే పేదలము, కానీ గుణానికి మాత్రము మేము పేదలము కాదు, నేను గుణానికి ఎక్కడా కూడా పేదరాలను కాదు అని ఆమె 2 సార్లు ఆయనను వారించి ఉంది, అలెగ్జాండర్ గారిని. అయినప్పటికీ కూడా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అది జూలై 5వ తేదీ శనివారం, 11 ఏళ్ల ప్రాయంలో శనివారము జూలై 5వ తేదీన 3వసారి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకి అమ్మ వాళ్ళ పొలంలో పనిచేయడానికి, అలెగ్జాండర్ వాళ్ళ ఇంటిలోనే వాళ్ళ ఇంటి పొలంలో పనిచేయడానికి వెళ్ళింది. కానీ అలెగ్జాండరు అక్కడి నుండే ఈ అమ్మాయిని బలత్కరించాలి, లేకుంటే ఈ అమ్మాయిని అనుభవించాలనేటువంటి తత్వముతో 3 గంటలకు ఖచ్చితంగా ఇంటికి వచ్చాడు. తన చేతిలో చాలా పెద్ద కత్తి తీసుకొని వచ్చాడు. అయితే అప్పటికి మరే గోరెట్ట ఏం చేస్తుందంటే, ఆమె తన చిన్న చెల్లెళ్ళకి జడలు వేస్తూ, తర్వాత తన చేతిలో అల్లికలు వేస్తూ ఉంది పైన కూర్చొని. అప్పుడు ఆ అమ్మాయిని మరే గోరెట్టిని అలెగ్జాండర్ గాడు లాక్కొని వెళ్తున్నాడు. గదిలోనికి ఈడ్చుకొని వెళ్ళి లోపలికి తీసుకొని వెళ్ళి ఆమెను అనుభవించడానికి ప్రయత్నం చేస్తే ఆమె వారించడముతో 14 సార్లు కత్తిపోట్లు పొడిచాడు. 14 సార్లు ఆమెను కత్తిపోటుకి గురి చేశాడు. రక్తము స్రవిస్తూ ఉంది. అలాంటి సమయంలో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆమె చెబుతుంది, ఇదిగో అలెగ్జాండర్, ఇది మంచిది కాదు, పాపపు పని చేస్తూ ఉన్నావు, నీవు పాపపు పని చేస్తున్నావు, దేవుడు నిన్ను శిక్షిస్తాడు, నీవు నరకానికి పోతావని వారిస్తూనే 14 సార్లు కత్తివాదరికి ఆమె గురి అయి ఉన్నది.
ఆ విధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అయితే ఆ 3 గంటల సమయంలో అతను అనుకున్నటువంటి ఆలోచన ఏమిటంటే, ఏమైనా అనుభవించనన్నా అనుభవించాలి, లేకుంటే చంపనన్నా చంపాలి అనుకున్నటువంటి విధంగానే అనుభవించలేకపోయాడు. కానీ ఆమెను చంపాడు. 14 సార్లు కత్తిపోటు పొడిచి ఆమెను చంపడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు ఆమె చిన్న చిన్న కేకలతో బయటికి ప్రముఖమైనటువంటి ప్రధాన ద్వారం దగ్గరికి వచ్చి చిన్న కేకలు వేయగానే ప్రజలందరూ కూడా గుమికూడారు. ఆయనను కొట్టి చంపాలని ప్రయత్నం చేశారు. కానీ త్రుటిలో తప్పించుకున్నాడు. త్రుటిలో తప్పించుకొని ఉన్నప్పుడు ఇంకా చివరిగా జరగాల్సినటువంటి కడపటి సాంగ్యమైనటువంటి అవస్థాభ్యంగమును కోసం అక్కడ ఉన్నటువంటి గురువును పిలిపించారు. గురువు రాగానే ఆ గురువును చూస్తూ ఈమె ఈ విధంగా చెబుతుంది, నేను హంతకుణ్ణి క్షమిస్తున్నాను, ఆయన ప్రాయచిత్తము కోసము ప్రార్థిస్తూ ఉన్నాను. అది మాత్రమే కాదు, దేవుడు అతన్ని మన్నించునుగాక. నేను అతన్ని క్షమిస్తున్నాను, అతని ప్రాయచిత్తము కోసము పరలోకం నుండి నేను ప్రార్థించబోతున్నాను, దేవుడు అతన్ని మన్నించునుగాక అని గురువుతో చెప్పి అవస్థాభ్యంగమును స్వీకరించింది. అటు తర్వాత ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వారి తల్లి వైపు చూసి ఈ విధంగా చెబుతుంది, అమ్మా ఏడవకు, అమ్మా నీవు ఏడవద్దు, ఏడ్చినట్లయితే నా పరిశుద్ధతను నేను కోల్పోతానేమో. ఇప్పటికీ కూడా నేను పరిశుద్ధంగానే ఉన్నాను. నేను ఇప్పటికీ కూడా ఈ 14 కత్తిపోట్లు నా పైన ఉన్నప్పటికీ కూడా నన్ను ఏమీ చేయలేకపోయాయి. ఇప్పటికీ కూడా నేను పరిశుద్ధంగానే ఉన్నాను. శరీరాన్ని ఇంకా ముక్కలుగా చేసిన, ఇంకా ముక్కలుగా నరికిన నేను పాపము చేయను అనేటువంటి మాటల్ని తన తల్లితో ఆమె పలికి చిరునవ్వు పెదాలపైకి తెచ్చుకొని ఆమె తుది శ్వాస విడిచింది. ప్రియ సహోదరి సహోదరులారా, అంత గొప్పగా పునీతురాలైనటువంటి మరియ గోరెట్టి గారు జీవించారు. 29 ఏళ్ళు అతన్ని పట్టుకొని అలెగ్జాండర్ని జైలులో పెట్టారు. పెట్టిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత అలెగ్జాండర్లో గొప్ప మార్పు కూడా కలిగింది. చాలా సంతోషం. గొప్ప మార్పు కలిగి మరియ గోరెట్టి గారి యొక్క తల్లి దగ్గరికి వచ్చి క్షమించమని ఆయన అడుగుతున్నాడు. అది అడగంగా ఆమె కూడా క్షమించి ఉన్నది. తర్వాత మరియ గోరెట్టే స్వయముగా అలెగ్జాండర్కి స్వప్నంలో దర్శనమై ఇరువురి పరిశుద్ధతకు గురుతుగా, నీ పరిశుద్ధతకి నా పరిశుద్ధతకి గురుతుగా 2 పుష్పములని ఆయన చెంత అందించి అదృశ్యమై ఉన్నది. అందుకే మరియ గోరెట్టి గారి యొక్క చేతిలో చూస్తే మనం పుష్పగుచ్చములను చూస్తున్నాం. అది ఆమె పరిశుద్ధతకి, తర్వాత తను అలెగ్జాండరు తిరిగి వచ్చిన తర్వాత పాపము చేయలేనటువంటి స్థితిలో, అంటే మారు మనసుని ప్రాయచిత్తమును పూర్తిగా ఆయన పొందాడు. కాబట్టి నీవును సైతము కూడా పరిశుద్ధముగా ఉన్నావు. గతములో నీవు ఎలాంటి వాడవు కాదు, దేవుడు నిన్ను మన్నిస్తున్నాడు అన్నటువంటి సంకేతపూర్వకమైనటువంటి విధముగా ఆ పుష్పగుచ్చమును కూడా ఆయనకు సమర్పణ చేసి ఉంది. తర్వాత అలెగ్జాండరు ఒక మఠ ఆశ్రమంలో చేరి కావలివాడుగా, వాచ్మ్యానుగా మారి ఆమె కోసము ఆమె ఏ విధంగానైతే కలలు కన్నదో అలాంటి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాడు. అది మాత్రమే కాదు, ఎంత గొప్ప పునీతమైనటువంటి తత్వం అంటే ఆమె ధన్యతా పట్టము రోజున, మరియ గోరెట్టి గారి యొక్క ధన్యతా పట్టము రోజున ప్రధానమైనటువంటి సాక్షిగా అలెగ్జాండర్ నిలబడ్డాడు. నేనే తప్పు చేసింది, ఆమె ఏ తప్పు కూడా చెయ్యలేదు, ఆమె నాకు దర్శనమై పరలోకపు యొక్క మంత్రము లేకుంటే పరలోక యొక్క తత్వము, పరిశుద్ధత దేవుడు నాకు అనుగ్రహించాడు, తను కూడా పరిశుద్ధతలో ఉన్నది అన్నటువంటి ప్రధానమైనటువంటి సాక్ష్యమును ఆమె ధన్యతా పట్టము రోజున తెలియజేశాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేను ముందుగా చెప్పినటువంటి విధముగా ఇలాంటి పునీతులు రావడంతోనే శ్రీసభ ఇంకను ప్రతిసారి అంకురిస్తూనే ఉంది. అది మాత్రమే కాదు, ప్రతిసారి కూడా ఫ్రెష్గా, అంటే ఒక నవీనమైనటువంటి రీతుల్లోనికి ప్రయాణం చేస్తుంది. నవీనమైనటువంటి రీతులని అది మనందరికీ కూడా అందజేస్తుంది. అందుకే శ్రీసభ మన నుండి ఏమి కోరుకుంటుంది? ప్రతి ఒక్కడు కూడా పునీతుడు కావాలి. ఈనాడు మనము ధ్యానములో లోయలోపురి ఇన్యాసు వారి యొక్క జీవితమును తెలుసుకుంటున్నాం. ఆయన అడుగుజాడల్లో సర్వోన్నతిని మహిమలో ఏ విధంగా చేయగలము, లేకుంటే ఏ విధంగా ఉండగలమని ఆలోచన చేశాడు. నాడు దానికి జరిగినటువంటి ఆ కాలు విరిగేటువంటి యుద్ధములో కాలు విరగడం ద్వారా అతను ఏమనుకున్నాడు?
లైఫ్స్ ఆఫ్ సెయింట్స్, పునీతుల యొక్క జీవిత గాథలని చదివిన తర్వాత, లైఫ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు ప్రభు యొక్క చరిత్రను పూర్తిగా చదివిన తర్వాత, వెన్ దే కెన్ బికమ్ సెయింట్స్ వై కాంట్ ఐ, నేనెందుకు పునీతుణ్ణి కాకూడదు, వారు ఇన్ని గొప్ప కార్యములు చేసినప్పుడు నేనెందుకు కూడా చేయకూడదు. ఇదే తత్వము ఆయనలో ఉన్నది. పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు కూడా, ఇదిగో ఇప్పుడు కాకుంటే నేను ఎప్పుడు సువార్తను ప్రకటిస్తాను, సువార్త సత్యాన్ని కాకుండా నేను దేనిని ప్రకటిస్తాను, నేను కాకుంటే ఇంకెవరు ఈ సువార్త సత్యాన్ని ప్రకటిస్తారు అన్నటువంటి గొప్ప ఆలోచనతో ముందుకు సాగాడు. అదేవిధంగా మా లోయలపురి ఇన్యాస వారు సైతము కూడా, ఇదిగో వారు పునీతులు కాగలిగినప్పుడు, నేను చదివినటువంటి ఈ గాథల్లో ఇంతమంది పునీతులు చరిత్రను చదివాను, వారంతా కూడా పునీతులు కాగలిగినప్పుడు నేనెందుకు పునీతుణ్ణి కాలేను, నేను అలాంటి జీవితానికే సొంతమవుతాను, అలాంటి జీవితాన్ని అనుభవంగా మార్చుకొని క్రీస్తు ప్రభు యొక్క నిజమైనటువంటి సాక్షిగా నేను నడవాలి అన్నటువంటి తత్వముతో ముందుకు వచ్చి ఆ మన్రెస్ అనేటువంటి ప్రాంతంలో ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసాలను రచించాడు. మనందరికీ కూడా మిస్టికల్ యూనియన్ అని చెప్తారు. ఆ దివ్యానుభూతిని మనతో పంచుకున్నాడు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము సైతము పునీతులకు అయ్యేందుకు ఆస్కారం ఉంది, అవకాశం ఉంది, వెసులుబాటులు ఉన్నాయి. కానీ ఈ ప్రాపంచికమైనటువంటి వ్యవహారాలలో పడి మనమే పాపానికి మొదటి కారణమవుతున్నాం. క్రైస్తవులు అనగానే గొప్పవారుగా లేకుంటే విభిన్నమైనటువంటి వారుగా ఉండాలి. కానీ మనమే ఇలాంటి పనులను చేసినప్పుడు మరి మన బిడ్డలు మనవారు ఎక్కడికి వెళ్ళగలరు? కాబట్టి ఇలాంటి భావముతో ముందుకు సాగుదాం. ఆ పవిత్రుడైనటువంటి దేవుడు మనల్ని, మన ఆలోచనని, మన క్రియలని, మన యొక్క మాటలను అన్నిటిని కూడా తనకు అనుగుణంగా మార్చున్నట్లుగా దేవుణ్ణి మనసారా వేడుకొందాం. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమి. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమి. నావన్నీ కృపచేత నీ వలన నొందిన, నావన్నీ కృపచేత నీ వలన నొందిన. భావంబునను నేను బహుధైర్యముందేద, నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమి. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము నీకు సమర్పించు ఈ కానుకలు మా యందు సత్ఫలములను దయచేయునుగాక. పునీత మరే గొరెట్టి జీవిత ఆదర్శమును అనుసరించి మేము ప్రాపంచిక వాంఛల నుండి విముక్తుల నుండి దైవరాజ్యపు విలువలతో జీవించినట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు తిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా
నీ శ్రీసభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుతూ ఉన్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచు ఉన్నావు. నీ రక్షణ పరమరహస్యములు పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యమును వసుగుచు ఉన్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చైర్యమునందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున నీ పునీతులతో బృందముతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతం నా హోసన్న, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతం నా హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాం. ఈ విధము నీవు మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవితమును అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించు ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచు ఉన్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచు ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతోన అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలుగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత మరే గొరెట్టి గారితోనూ, పునీత లయోలపురి ఇన్యాసు వారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు
గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మనమందరము పైకి లేచి ప్రభు నేర్పినటువంటి ప్రార్థనకు మన ప్రత్యేక విన్నపములను జత చేద్దాం. ఈనాడు మరియ గొరెట్ట జీవితమును తెలుసుకొని ఉన్నాం. చిన్న ప్రాయములోనే ఆమె ఎలాంటి ఇబ్బందులకు గురి అయి ఉన్నది. బహుశా మీకు తెలుసో తెలియదు, కానీ మన కన్న బిడ్డలకి తెలుస్తుంది వారు ఎలాంటి వారి చేత ఎలాంటి ఇబ్బందులకి గురి అవుతున్నారు. అనేకమైనటువంటి స్కూల్స్లలో పిల్లలపైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి. కుటుంబ నేపథ్యంలో కూడా అలాంటివి జరుగుతూ ఉన్నాయి. మేము చదివినటువంటి చదువుల్లో ఇవన్నీ కూడా వచ్చి ఉన్నాయి. కావున మన బిడ్డలు ఎంత సురక్షితముగా ఉన్నారు, ఎలాంటి సురక్షితమైనటువంటి హస్తాలలో ఉన్నారు అని ధ్యానం చేసుకుంటూ వారి ప్రత్యేకమైనటువంటి ఆలోచన అంటే వారు మంచిగా ఉండాలి, వారు మంచిగా ఏపుగా పెరగాలి అన్నటువంటి తత్వముతో తండ్రి దేవునికి మన బిడ్డలందరినీ కూడా సమర్పణ చేస్తూ ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన సమర్పణ చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా దాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించెడివారు. వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితమునకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వెంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్నెన్నటికి ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనిచున్నాము. ఆమేన్. కలిసి మెలసి కదలిరారి క్రీస్తు చిరులారా, కల్వరి బలి విందు ఘోరరి కతోలికులారా. కలిసి మెలసి కదలిరారి క్రీస్తు చిరులారా, కలువరి బలి విందు ఘోరరి కతోలికులారా.
కరుణామయ వరదాననిధి దైవ ప్రజలారా శరణాగత సంరక్షనిధి స్వామిహితులారా కరుణామయ సంరక్షనిధి దైవ ప్రజలారా వరణాగత సంరక్షనిధి స్వామిహితులారా కథోలికులారా క్రీస్తు జనులారా కథోలికులారా క్రీస్తు జనులారా కలసి మెలసి కదలి రారి క్రీస్తు జనులారా కలువరి బరి విందు గోరది కథోలికులారా సప్రసాద స్వరూపములలో క్రీస్తు దేహము ఆత్మభోజం సప్రసాద స్వరూపములలో క్రీస్తు దేహము ఆత్మభోజం నవ్య ద్రాక్షరసము మనకు క్రీస్తు రక్తము అమరపానం నవ్య ద్రాక్షరసము మనకు క్రీస్తు రక్తం అమరపానం కథోలికులారా క్రీస్తు జనులారా కథోలికులారా క్రీస్తు జనులారా కలసి మెలసి కదలి రారే క్రీస్తు జనులారా కల్వరి బలి విందు గ్రోరర్ కథోలికులారా వివేకవతి అయిన కన్యక ఉత్తమమైన దానిని ఎన్నుకొనినది, అది ఆమె నుండి తీసివేయబడదు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత మరియ గొర్రె సంస్మరణమును మేము సంతసముతో కొనియాడుచు జీవాహారమును పూజించి ఉన్నాము. ఈ ఆహారము ద్వారా మేము పాపమన్నింపును, శారీరక ఆరోగ్యమును, ఇహమందు నీ వరప్రసాదమును, పరమందు నీ మహిమలో భాగమును పొందునట్టుకు అర్హులము అగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వెంటనే ఇప్పుడు దివ్య సప్రసాద ఆరాధన ఉంటుంది. కాబట్టి వీలైన ప్రతి ఒక్కరూ, మరి ముఖ్యంగా ఎవరెవరైతే ఈ వడకములో పాల్గొనుచున్నారో వాళ్ళందరూ కూడా దీనిలో పాల్గొనాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. చాలా పవిత్రమైనటువంటి ఆలోచనలు మీరు వినబోతున్నారు. పునీతుడైనటువంటి లయోలాపురి ఇగ్నాస్ వారి యొక్క జీవిత చరిత్రను మీరు వినబోతున్నారు. కావున దివ్య సప్రసాద ఆశీర్వాదం కోసం ఈ పవిత్రమైనటువంటి ఘంటారాధనలో పాల్గొనాలని మరొకసారి ఆహ్వానిస్తున్నాను. మిక్కిలి నెనరుగల తల్లి, నీ శరణ గోరి వచ్చితిమమ్మ. మిక్కిలి నెనరుగల తల్లి,
మీ శరణు కోరి వచ్చితిమమ్మా. కృపారసము గల తల్లి మమ్ము కరుణించమని వేడితిమమ్మా. కృపారసము గల తల్లి మమ్ము కరుణించమని వేడితిమమ్మా. మమ్ము కరుణించమని వేడితిమమ్మా. అమ్మా మరియమ్మా, అమ్మా మరియమ్మా. మిక్కిలి నెలరుగల తల్లి మీ శరణు కోరి వచ్చితిమమ్మా. నిన్ను వేడిన వారిని నీవెన్నడూ చేయబిడువని నమ్మితిమమ్మా. నిన్ను వేడిన వారిని నీవెన్నడూ చేయబిడువని నమ్మితిమమ్మా. నీ చరణంబుల చేరితిమమ్మా. నీ చరణంబుల చేరితివమ్మ. కరుణతో బ్రోచి కాపాడవమ్మ. కరుణతో బ్రోచి కాపాడవమ్మ. అమ్మా మరియమ్మా, అమ్మా మరియమ్మా, అమ్మా మరియమ్మా, అమ్మా మరియమ్మా.